నమస్కారం సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. చిలకలూరిపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్లో పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రతిపాటి పొగాకు రైతులను ఆదుకుంటామని హామీ. చిలకలూరిపేటలో పోక్స్ కేసు నమోదు. చిన్నారి బాలికపై వ్యక్తి అత్యాచార యత్నం. విచారణ చేసి కేసు ఫైల్ చేసిన సిఐ రమేష్. జూలై 5న జాతీయ స్థాయి లోక్ అదాలత్. కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలన్న జడ్జి నరేంద్ర రెడ్డి. చిలకలూరిపేట నియోజకవర్గ నాయకుల గృహంలో జరిగే వివాహ శుభకార్యంలో పాల్గొన్న ఎమ్మెల్సీ మరి రాజశేఖర్. పిల్లా పాపలతో నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్సీ. పొగాకు రైతుల కోసం 3.50 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తుందని చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు అన్నారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు పేర్కొన్నారు. శనివారం మార్కెట్ యార్డ్లో పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులు సీఎం యాప్ ద్వారా నమోదు చేసుకోవాలన్నారు. మొదటగా ఎడ్లపాడు మండలంలోని స్పైసెస్ పార్కులో ప్రారంభించామని, రైతులను దృష్టిలో పెట్టుకుని రెండవ కొనుగోలు కేంద్రాన్ని జీడీసీఎంఎస్ చైర్మన్ హరిబాబు, పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు చేతుల మీదుగా ప్రారంభించామని తెలిపారు. పొగాకు రైతులు గ్రేడ్ల వారీగా చేసుకోవడమే కాకుండా తేమ శాతం లేకుండా చూసుకోవాలన్నారు. ఎంత 12,000 రాదు, 12,000 పైకి ఎక్కువ మంది వెళ్తుంది. సెంటర్ని పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాము. ఎవరైతే యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకుంటారో వీలైనంత త్వరగా రైతుల దగ్గర ఉన్న నిల్వలని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవడమే ప్రధానమైనటువంటి ధ్యేయం. సుమారు 300 కోట్ల రూపాయలు ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేయడం కూడా జరిగింది. సుమారుగా గతంలో గత ప్రభుత్వం వదిలేసి రైతులకి ధాన్యం డబ్బులు కూడా సుమారు 1700 కోట్లు చంద్రబాబు గారి ప్రభుత్వమే విడుదల చేయడం జరిగింది. ఆ విధంగా రైతులకు అనుకూలంగా అనధికారికంగా పొగాకు వేసినప్పటికీ రైతులను ఆదుకోవడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ పొగాకు అనుమతి లేకుండా వేయొద్దంటలో నిషేధించబడుతూ ఉంది. ఎందుకంటే పొగాకు కంపెనీ వాళ్ళు ఓరవగా చెప్పారు 15,000 ఇస్తామని నల్లపల్లి వేశారు. వేసిన తర్వాత పొగాకు కంపెనీలు చేతులు పైకెత్తేసినాయి. బాండ్ పేపర్ మీద రైతు ఎక్కడ బాండ్ పేపర్ తీసుకోలేదు. బాండ్ పేపర్ తీసుకొని వేసుకొని ఉంటే ఇవాళ మనం రైతు కంపెనీల వాళ్ళని ఒత్తిడి చేపించి కొనుగోలు చేయించేవాళ్ళం. ఇవాళ అటువంటి పరిస్థితులు లేవు కాబట్టే ప్రభుత్వం చొరవ తీసుకొని నరసరావుపేటలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పొగాకు కంపెనీ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. వాళ్ళ మీద రిక్వెస్ట్ చేసి కొనుగోలు చేయాలని కూడా చెప్పాము. తర్వాత ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పొగాకు నిల్వలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ఉన్న సెంటర్స్ ని ఓపెన్ చేసి వీలైనంత త్వరగా రైతుల దగ్గర ఉన్న నిల్వల్ని కొనుగోలు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సూచనలు సలహాలు ఇచ్చిన మీదటే ఈ రోజు రెండవ కేంద్రాన్ని మా జీడీసీఎంఎస్ చైర్మన్ మన హరిబాబు గారు చేతుల మీదుగా, మా కలెక్టర్ గారి చేతుల మీదుగా రెండవ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి సెంటర్ పాయింట్ అయినటువంటి చిలకలూరిపేటలో ఈ రోజు ప్రారంభించడం జరిగింది. రైతులు వీలైనంత త్వరగా
యాప్లో నమోదు చేసుకొని డేట్ తీసుకొని డేట్ ప్రకారం మీ క్వాలిటీ యావరేజ్ చేసుకోకుండా బెటర్గా మీడియంగా లో ఉన్నటువంటి లో గ్రేడ్ గా తీసుకొస్తే రైతుకు మేలు జరిగేటువంటి అవకాశం ఉంది. దృష్టిలో పెట్టుకొని నేను ఎమ్మెల్యే గారు ఒక 2 వీక్స్ ముందు కలెక్టరేట్లో అందరూ గవర్నమెంట్గా ప్రైవేట్ ఏజెన్సీస్ అందరినీ పిలిపించి ఒక మీటింగ్ పెట్టాం. పొగాకు వేసినటువంటి రైతుల్ని ఈ సంవత్సరం ఎట్లయినా మనం ఆదుకోవాలని ఒక సదుద్దేశంతో గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని వారికి తెలియజేసి రైతులకు తెలియజేసి వాళ్ళని ఆదుకోవాల్సిన రిక్వెస్ట్ చేశాము. వెంటనే ప్రైవేట్ వెండర్స్ కొంతమంది ముందుకు వచ్చారు. అట్లాగే ప్రభుత్వం తరపు నుంచి చరిత్రలో ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా మొదటిసారి అసలు పొగాకు గవర్నమెంట్ ప్రొక్యూర్ చేయడం. సో మొట్టమొదటిసారిగా ఈ అవకాశం మనకి ఇచ్చారు. కాబట్టి పొగాకు రైతులందరూ దీన్ని సద్వినియోగం చేసుకోండి. దీంట్లో రైతులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా క్వాలిటీ ఏ క్వాలిటీకి ఆ క్వాలిటీ బేలింగ్ చేసేటప్పుడు సపరేట్గా చేయండి. కొంతమంది తెలుసో తెలియకో హై గ్రేడ్లో కొంత లో క్వాలిటీ కలిగినప్పుడు మీకు మంచి రేట్ వస్తుంది. సో దీంట్లో ఒక సమస్యని స్థానిక ఎమ్మెల్యే గారు అబ్జర్వ్ చేసి మాకు చెప్పడం జరిగింది. వెంటనే అది ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళాము. ఇంతకుముందు 60 రూపాయలు 120 రూపాయలు ఉండేది, ఇప్పుడు 90 రూపాయలు కూడా ఒకటి కేటగిరీ పెట్టారు. సో దాన్ని అంటే మన ప్రాంతం చూసుకుంటే పల్నాడు ప్రాంతంలో ముఖ్యంగా ఈ ప్రాంతంలో పరచూరుతో పోలిస్తే కొంచెం మీడియం క్వాలిటీ ఉండేటటువంటి పొగాకు వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి నేల పరిస్థితి కానీ జియోగ్రాఫికల్ కండిషన్స్ కానీ దాదాపు మనం పండించినటువంటి పొగాకులో 50% మించి మీడియం రేంజే ఉంది. కాబట్టి ఒక 90 రూపీస్ ఉండేటటువంటి కేటగిరీ మనం రిక్వెస్ట్ చేసాము. దానికి సీనియర్ అధికారులు ప్రభుత్వం ఒప్పుకున్నారు. సో రైతులందరినీ రిక్వెస్ట్ చేసేది ప్రాపర్గా గ్రేడింగ్ తీసుకుని వచ్చి మీకు యొక్క తేమ శాతం 20 కంటే తక్కువ లేకుండా మనం ఏం చేస్తామంటే పొగాకు ఆకు ఏమన్నా విడిపోతుందో లేకపోతే విరిగిపోతుందని ఉద్దేశంతో కొంత వాటర్ చల్లుతూ ఉంటాం. చల్లండి కానీ అది 20% మించకుండా చూసుకోండి. ఒకవేళ తీసుకుని వచ్చే ముందే తేమ శాతం కూడా పరీక్షించే విధానాన్ని గేడ్ అగ్రికల్చర్ విలేజ్లోనే చేసే అవకాశం ఉంటే చేయండి. ఎందుకంటే తీరా రైతు ఇక్కడ తీసుకొచ్చినాక ఎక్కువ ఉంది తక్కువ ఉందంటే మనం వెనక్కి తీసుకెళ్ళడం కష్టం అవుతుంది. విలేజ్లోనే అవకాశం ఉంటే మనం అక్కడే వెళ్ళి చెక్ చేసే విధంగా కూడా మీరు చర్యలు తీసుకోవాలి. ఇక్కడ మీ అందరికీ చెప్పవలసింది ఏంటంటే అసలు ఈ 2వ సెంటర్ ఓపెన్ చేయడానికి ముఖ్య కారకులు మన ఎమ్మెల్యే గారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో రైతుల యొక్క పరిస్థితి అవగాహన వ్యవసాయం మీద వారికి ఉంది కాబట్టి ఫస్ట్ రోజే ఎట్లపాటులో మనం స్పైసెస్ పార్క్లో ఓపెన్ చేసినప్పుడే వారు అన్నారు ఇంకో సెంటర్ మనకు ఖచ్చితంగా ఇక్కడ ఉండాలి. అట్లాగే మరి హై గ్రేడ్ లో గ్రేడ్ మధ్య 2 కేటగిరీ కాకుండా 3వ కేటగిరీ కూడా పెట్టమని వారు చెప్పిన వెంటనే అవి పై అధికారులకు నివేదించి మనం పర్మిషన్ తీసుకున్నాము. సో ఒకసారి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రైతులందరూ ఎవరు కంగారు పడకుండా ఆ సీఎం యాప్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని మీ యొక్క షెడ్యూల్ డేట్ టైం ప్రకారమే తీసుకొని రండి. మీరు బేల్స్ కడుతున్నప్పుడు మీ అందరికీ తెలుసు 25 కేజీ నుంచి 150 కేజీ వరకు 25 కేజీలు తగ్గకుండా 150 కేజీలు మించకుండా బేల్స్ కట్టుకొని వస్తే ఇక్కడ ఈజీగా ఉంటుంది. గత పాలకులు చెత్తపై పన్నులేసి ప్రజల్ని దోచుకుంటే చంద్రబాబు చెత్త నుంచి సంపద సృష్టిస్తూ ప్రజలకు ఆదాయం వచ్చేలా చేస్తున్నారని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలియజేశారు. ఆర్వీఆర్ జేసీ కళాశాల యాజమాన్యం ఏపీ పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి ఐఏ హ్యాకథాన్కు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యానంతరం సమీపంలోని వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ను పరిశీలించి చెత్త నిర్వహణపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారని ప్రత్తిపాటి తెలిపారు. డంపింగ్ యార్డుల నుంచి తరలించే చెత్తను తడి పొడిగా వేరు చేసి విద్యుత్ ఉత్పత్తితో పాటు సేంద్రియ ఎరువు తయారీ విధానాన్ని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారని ప్రత్తిపాటి తెలిపారు. రోజుకి 20 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారన్నారు.
also this PPA agreement should be passed. వెహికల్ తీసుకొని పైకి వచ్చేసాయి. హలో ఇక్కడ మన చిలకలూరిపేట మండలం గోపాలం వారిపాలెం గ్రామ వాస్తవ్యులు చేవూరి కోటేశ్వరరావు కుమారుని వివాహం వారి స్వగృహం వద్ద జరిగింది. ఈ వేడుకకు ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ హాజరయ్యారు. నూతన వధూవరులు విమోతి ఎస్ఆర్ రాణిలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మరి రాజశేఖర్ వెంట సోమేపల్లి వెంకట సుబ్బయ్య, వేజర్ల కోటేశ్వరరావు, రవీంద్ర తదితరులున్నారు. ప్రభుత్వ వాహనాలు చెత్తలో కలిసిపోతున్నాయి. చెత్త సేకరించే తడి పొడి చెత్త వాహనాలను అధికారులు పట్టించుకోవడం లేదు. ఇంటింటికి తిరిగి తడి పొడి చెత్త సేకరించాల్సిన వాహనాలు ఇప్పుడు ఇలా మూలన పడడంతో పలువురు సీనియర్ సిటిజన్స్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ వాహనాలు స్క్రాప్లో శిథిలావస్థకు చేరిందనడానికి అద్దం పడుతుందని, ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి వాహనాలకు మరమ్మతులు చేయించి పట్టణంలో తడి పొడి చెత్తలను సేకరించాల్సిన అవసరం ఉందని పుర ప్రజలు కోరుతున్నారు. చిలకలూరిపేట నియోజకవర్గ స్థాయిలో తల్లికి వందనం పోటీలు నిర్వహించారు. చిలకలూరిపేట ఆర్వీఎస్ స్కూల్లో తల్లికి వందనం పోటీలు జరిగాయి. పోటీలలో స్టోరీ టెల్లింగ్ విభాగంలో మొదటి బహుమతి మోడర్న్ స్టెల్లార్ స్కూల్ విద్యార్థి సాధించారు. మోడర్న్ స్కూల్కు చెందిన రితికను మోడర్న్ స్టెల్లార్ డైరెక్టర్ మహేష్, ప్రిన్సిపాల్ విజయలక్ష్మి, ప్రసూన అభినందించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో ఈ నెల 29వ తేదీ ఆదివారం ఉదయం శ్రీ గురు పూజ ఉత్సవాలు జరగనున్నాయి. స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరిగే ఈ ఉత్సవాలకు ప్రముఖ దంత వైద్యులు పేర్ని కృష్ణమోహన్, పల్నాడు జిల్లా ప్రచురక్ రమేష్ హాజరు కానున్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపించి 100 సంవత్సరాలైన సందర్భంగా ఆది శంకరాచార్య ఛత్రపతికి స్వామి వివేకానందకు స్ఫూర్తిదాయకంగా నివాళి అర్పించడం జరుగుతుందన్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు ఆర్యవైశ్య కళ్యాణ మండపానికి హాజరు కావాలని వెల్లంపల్లి శ్రీరాములు కోరారు. జూలై 5న జరిగే జాతీయ స్థాయి లోక్ అదాలత్ను జయప్రదం చేయాలని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి నరేంద్ర రెడ్డి కోరారు. ఈ సందర్భంగా శనివారం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ నరేంద్ర రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ నేషనల్ లోక్ అదాలత్ జూలై 5వ తారీఖు సందర్భంగా కక్షిదారులు, ప్రామిసరీ నోట్లు, చెక్కు కేసులు, సివిల్ దావాలు ఇలా పలు రకాల కేసులకు సంబంధించిన కక్షిదారులు నేషనల్ లోక్ అదాలత్ను ఉపయోగించుకొని రాజీ చేసుకోగలిగిన కేసులను రాజీ చేసుకోగలరని తెలిపారు. 2 కోర్టుల్లో 394 క్రిమినల్ కేసులు రాజీ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. ముఖ్యంగా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ కమ్ చైర్మన్ మండల్ న్యాయ సేవ అధికార సంస్థ చిలకలూరిపేట కక్షిదారులకి, ప్రజానీకానికి తెలియజేయటుంది ఏమనగా, మనకి జూలై 5వ తేదీ నేషనల్ లోక్ అదాలత్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రాంగణంలో జరుపుబడుతుంది. కాబట్టి కక్షిదారులు ఎవరైనా సరే వాళ్ళ కేసుల్ని రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకునే మార్గం దీంట్లో ఉంది. రాజీ మార్గమే రాజమార్గం అనే స్ఫూర్తితో ఈ నేషనల్ లోక్ అదాలత్ అనేది మనకి ఈ కోర్టు ప్రాంగణంలో జరుగుతుంది. కావున కక్షిదారులందరూ తమరు వారి యొక్క రాజీకి వచ్చే కేసులు ఏమైనా ఉంటే వాటిని ఇక్కడ పరిష్కరించుకొని లోక్ అదాలత్ ద్వారా అవార్డు పొందగలరని తెలియజేస్తున్నాను. లోక్ అదాలత్ అవార్డు అనేది ఫైనల్, అది దాని మీద ఎటువంటి అప్పీల్ కూడా ఉండదు. కాబట్టి పరిష్కరించుకోగలిగినటువంటి కేసులు అనగా చెక్ బౌన్స్ కేసులు కానీ, ప్రోనోట్ కేసులు కానీ, సివిల్ దావాలు కానీ, లేక
మనకి మొత్తం 394 క్రిమినల్ కేసులు రాజీ చేసుకోవడానికి అనుకూలమైనటువంటి అర్హత కలిగినటువంటి మనకు 2 కోర్టులో ఉన్నాయి. వాటినైనా కానీ ఇద్దరు పార్టీలు ఉభయ పార్టీలు మన దగ్గరికి వచ్చి మేము రాజీ చేసుకుంటామంటే వాటిని రికార్డ్ చేసి లోక్ అదాలత్ అవార్డు ఇవ్వటం అనేది జూలై 5వ తేదీన జరుగుద్ది. అంతేకాదు ఈ లోక్ అదాలత్లో రాజీ చేసుకోవటం వల్ల కోర్టు ఫీజు కూడా వెనక్కి రీఫండ్ చేయటం జరుగుతుంది. మరి సమయం కూడా వృధా కాకుండా వారు కట్టిన కోర్టు ఫీజు కూడా వెనక్కి తీసుకునే వెసులుబాటు ఉంది. కాబట్టి కక్షిదారులందరూ కూడా తమ తమ కేసుల్ని రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకొని మనం స్పీడీ ట్రయల్కి ఒక సహకారం అందజేస్తారని తెలియజేసుకుంటున్నాను. చిలకలూరిపేట పట్టణంలోని ప్రతిపాటి గార్డెన్స్ నందు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జంగా వినాయకరావు మరియు 38వ వార్డు కౌన్సిలర్ జంగా సుజాత మనవరాలి నూతన వస్త్ర బహుకరణ జరిగింది. వేడుకకు ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు హాజరై ఆ చిన్నారిని ఆశీర్వదించారు. చిలకలూరిపేట పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు గోల్డ్ సుభాని మాతృమూర్తి మరణించారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ప్రతిపాటి వారి పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల విద్యాశాఖ ఆదేశాల మేరకు జూలై 15 వరకు ఎన్రోల్మెంట్ డ్రైవ్లో భాగంగా చిలకలూరిపేట పట్టణంలోని 34వ వార్డు పోలిరెడ్డిపాలెం ఆవాస ప్రాంతమైన మదర్ తెరీసా కాలనీ నందు విద్యార్థులతో ఇంటింటికి ప్రచారం నిర్వహించడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలు అందించే సౌకర్యాలు విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించడం జరిగింది. ప్రతి విద్యార్థికి తల్లికి వందనం కింద 15,000 రూపాయల ఆర్థిక సహాయం, ఉచితంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్, షూస్, బెల్ట్, సాక్స్, బ్యాగ్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. నాణ్యమైన ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన చేయడం జరుగుతుందని వారు తెలిపారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను బట్టి స్మార్ట్ టీవీల ద్వారా డిజిటల్ పాఠ్యాంశాలను బోధించారు. చిలకలూరిపేట పట్టణ ఠాణాలో ఫోక్స్ కేసు నమోదైంది. అత్యాచార యత్నం కేసులో సిఐ రమేష్ కేసు నమోదు చేశారు. 6 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచార యత్నం చేసిన 45 ఏళ్ల శ్రీను ఈ కేసులో నిందితుడు. శ్రీనుపై ఫోక్స్ కేసు నమోదైంది. రంగంలోకి దిగిన పట్టణ సిఐ రమేష్ బాలిక వద్ద వివరాలు సేకరించారు. ఫోక్స్ కేసు పెట్టి కోర్టులో సిఐ రమేష్ హాజరుపరచనున్నారు. తల్లిదండ్రులు లేని పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో తమ సంస్థ పనిచేస్తుందని విద్యామిత్ర మండలి అధ్యక్షురాలు మరి లలితమ్మ అన్నారు. నాదెళ్ల మండలం కనపరు గ్రామం నైస్ స్కూల్ నందు శనివారం జరిగిన కార్యక్రమంలో పాల్గొని ఆమె మాట్లాడారు. అనాథ పిల్లలను చెరదీసి విద్యాబుద్ధులు నేర్పిస్తున్న నైస్ స్కూల్ యాజమాన్యాన్ని ఆమె అభినందించారు. ఈ సందర్భంగా ఎడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన అత్తోట రామారావు కుటుంబ సభ్యులు సుమారు 200 మంది విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అత్తోట శ్యామ్ కుమార్, విద్యామండలి సభ్యులు, నైస్ స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని సుగాల్ని కాలనీలో గత 3 రోజులుగా మంచినీటి పైప్ లైన్ లీకేజీ కారణంగా నీరు వృధాగా పోతుంది. ప్రజలకు అందించాల్సిన త్రాగునీరు అధికారుల నిర్లక్ష్యం కారణంగా నీరు మురికి కాలువల్లో కలిసిపోతుంది. ఇప్పటికైనా అధికారులు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి ప్రాణాధారమైన మంచినీటిని వృధా చేయకుండా అరికట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు. CC న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.